ఓకే. అయితే అనగనగనగా ఒక ఊరు ఉంటదంట. ఏముంటది? ఇట్లా ఒక డాడ్ ఉంటాడంట. ఎవరుంటారు? డాడ్ ఉంటాడంట. ఆ డాడీకి ఒక చిన్న బాబు ఉంటాడంట. చిన్న బాబు ఉంటాడంట. అయితే వాళ్ళ డాడీ వాళ్ళ బాబు ఇద్దరు కలిసి ఒక మామిడి టెంకతోని మామిడి చెట్టు పెడతారంట. ఏం పెడతారు? నువ్వు చెప్పు. ఏం పెడతారు? మామిడి చెట్టు పెడతారు. మామిడి చెట్టు పెట్టేటప్పుడు వాళ్ళ డాడీ ఏం చెప్తాడు తెలుసా? ఇగో బాబు, మనం దీంతోని మామిడి చెట్టు పెడితే అది పెద్దగైన తర్వాత చాలా మామిడి పండ్లు ఇస్తారు అని చెప్తారు. ఏమిస్తుంది పెద్దగైన తర్వాత చెట్టు? మామిడి పళ్ళు ఇస్తుంది. ఏమిస్తుంది? మామిడి పళ్ళు ఇస్తుంది. మామిడి పళ్ళు ఇస్తుంది. అయితే ఆ మామిడి పళ్ళు అన్నీ తినేసేయాలి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయికి ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది చెప్పు. ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళ డాడీ దగ్గర ఒక గన్ ఉంటుంది. ఏముంటుంది? గన్ ఉంటుంది. గన్ ఉంటే ఆ గన్ను తీసుకొచ్చి చెట్టు పెడతాడు. ఏం పెడతాడు? చెట్టు పెడతాడు. ఏం పెడతాడు? చెట్టు పెడతాడు. అయితే చెట్టు పెట్టిన తర్వాత వాళ్ళ డాడీ అడుగుతాడు, ఎందుకు ఇట్లా పెడుతున్నావు చెట్టు అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తాడు తెలుసా? మనం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళను ఆపాలే కదా. ఇప్పుడు ఈ గన్ను పెడితే అది పెద్దగా అయిన తర్వాత చాలా గన్నులను ఇస్తుంది. ఆ గన్నులతోని బ్రిటిష్ వాళ్ళతో డిష్ అందాము అని అంటది. అప్పుడు వాళ్ళ డాడ్ అంటాడు, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. దేశం కోసం నువ్వేమైనా చేస్తావు. నీలాంటి పిల్లలు దేశం కోసమే పోరాడాలి అని చెప్తాడు. ఆ అబ్బాయి పేరు ఏం పేరో తెలుసా? భగత్ సింగ్. ఏం పేరు? భగత్ సింగ్. భగత్ సింగ్ అట్లా పెంచింది వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ దేశం కోసం పోరాడిండ్రు. భగత్ సింగ్కి కూడా అదే నేర్పించారు.